షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అబ్బబ్బబ్బబ్బా, ఇది అపార్ట్మెంట్ అనుకుంటున్నారా, ఫిష్ మార్కెట్ అనుకుంటున్నారా? మంగళ వాయిద్యాలని అలా ఆపమనకూడదండి. మీకు సెంటిమెంట్లుంటే మీ ఇంట్లో వాయించుకోండి. కొన్ని వందల కుటుంబాలు ఉన్న ఊరికి సర్పంచ్ నేను. పోతుందారా నీకు? ఫోన్లో అన్ని విషయాలు చెప్పాడేమన్నా? నీకు పెళ్లి కాలేదా? మరి వదిలేవర్రా? నేను అలా చెప్పడానికి కారణం ఉంది. అబద్ధం చెప్పానురా. పెళ్ళయింది అంటే నీ వైఫ్ ఏది అంటే దాన్ని చూపించాలా? మా ఆఫీస్లో అందరూ షోకేజ్లో బొమ్మల్లా ఉంటారా. ఇది దిష్టి బొమ్మలా ఉంటుంది. దీన్ని వాళ్ళతో పాటు పార్టీలకి ఫంక్షన్లకి తీసుకెళ్తే గీతను చూసి కాదురా, నన్ను చూసి నవ్వుతారు. తన ఆఫీస్ వాళ్ళు షోకేస్లో బొమ్మల్లా ఉంటే వాళ్ళ మధ్యకి దిష్టి బొమ్మలా ఉండే నన్ను తీసుకువెళ్ళడానికి ఇబ్బంది. అందుకే పెళ్లి కాలేదు అని చెప్పానని ఆయన నీకు చెప్తున్నప్పుడే వచ్చాను. ఏమండి? నేను మీ అత్తని. అది అక్కడ. అంటే సిటీకి వచ్చేసరికి నా పోస్ట్ పోతుందా? పోస్ట్ ఉంది కానీ పవర్ లేదు. పెద్దమ్మా, దీనికి ఆర్గ్యుమెంట్ ఎందుకు? ఫ్లాట్ ఎలాగో శివ పేరు మీద కొన్నారు కాబట్టి, కొత్తగా కాపురం పెట్టేది వాళ్లే కాబట్టి వాళ్ళిద్దరినే పూజలో కూర్చోమని చెప్పండి. నేను ఒప్పుకోను. తప్పండి. రాజా రాజా చోళ మిల్కి బంబోలా అబల్లే జాలో విల్లే జంత బాయ్ బాయ్ లీలా నైసునారి చోళ అస్లి లోల కాల అస్తి లాషి ఎల్లో జల్. పిల్లనో ఎవరినో ఒకరిని ఆవిడ చేతిలో పెట్టడం కంటే ఇద్దరిని ఒకేసారి ఇచ్చేస్తే. ట్విన్స్ అంటావా? పర్లేదంటావా? ట్రై చేద్దాం, తప్పేముంది? వీళ్ళేదో ఇవాళ నా కొంప ముంచెట్టున్నారు. ఒసే బొండదానా, పాల గ్లాస్ ఇచ్చేసి వచ్చేవే అంటే వాడితో చేరి పంచాయతీ పెట్టావేంటే? పైగా ట్విన్స్ ఇస్తుందట. ఇప్పుడు ఇది పాలు తీసుకుని గదిలోకి వెళ్ళిపోతుంది. వెంటనే బయటకు వచ్చేయని చెప్తే నేను చెప్పినందుకైనా కావాలని లేట్ చేస్తుంది. వీళ్ళిద్దరూ అడ్వాన్స్ అవ్వకముందే ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేద్దాం? ప్రియని పిలుచుకొస్తే బెటర్.
ప్రియా ప్రియా అయ్యో త్వరగా తలుపు తీవే. ఆ బండది నా కొంపని గుండం చేసేలా ఉంది, నా కొడుకుని తండ్రిని చేసేలా ఉంది. ప్రియా ఆంటీ మీరా? ఏమైంది? ఎందుకలా కంగారు పడుతున్నారు? ఏం చెప్పమంటావే? మొన్న మా అత్తయ్య కనిపించకుండా పోయినట్టు ఇప్పుడు మీ ఇంట్లో ఎవరైనా కనిపించకుండా పోయారా? కనిపించకుండా పోవడం కాదు ప్రియా, కొంపలు అంటుకుపోయేలా ఉన్నాయి. కొప్పలు అంటుకున్నాయా? ఆ. షార్ట్ సర్క్యూట్ అయి ఉంటుంది. నేను వెళ్ళి ఫైర్ ఇంజిన్ కి ఫోన్ చేస్తానండి. ప్రియా అది కాదు ప్రియా, కొంపలు అంటుకోవడం అంటే మంటలొచ్చి అంటుకోవడం కాదే. మరి ఆ గీత రామ్ బెడ్రూంలోకి పాలు తీసుకుని వెళ్ళి తలుపేసుకుందే. రామ్ ప్రవర్తన కూడా ఇవాళ కొత్తగా ఉంది. దాన్ని పొగడేస్తున్నాడు, పాలు తీసుకుని లోపలికి రా అంటున్నాడు. రామ్ గీతని దూరంగా పెట్టినప్పుడే ఇది వాణ్ణి కింద మీద పెట్టేది. ఇప్పుడు వాడే ఊ అన్నట్టు మాట్లాడితే ఇది ఆగుతుందా? అది జరగకుండా ఉంటుందా? అలాంటప్పుడు వాళ్ళ తలుపు కొట్టాలి గాని ఇక్కడికొచ్చి నాయుడు తలుపు కొడతారేంటి? నువ్వుంటే నాకు కాస్త ధైర్యంగా ఉంటుందని, నువ్వొస్తే అయినా అది కాస్త కంట్రోల్లో ఉంటుందని. ప్లీజ్ ప్రియా రావా? సరే పదండి. చిలిపిని తలపులో తెలిసినది వలపులో మధురిమా, చిలి చూపు తాకినా పులకవా పలకవా, వలవేసి వేచి చూస్తున్నా దొరకని దొరకవా, ఇష్టమైన సఖుడా ఇష్టమైన సఖుడా ఒక్కసారి చూడరా పిల్లడా. నిజం చెప్పవే, ఇదంతా నీ ప్లానే కదూ? నన్నేదో కాపాడినట్టు రక్షించినట్టు నీ మీద నాకు మంచి అభిప్రాయం ఏర్పడడానికి నువ్వు ఆడుతున్న నాటకం కదూ? నాటకం ఆడాల్సిన కర్మ నాకేంటి? పప్పు ఉప్పులాగా దామినికి నీకు ఏం పోలికే? అమాయకుళ్లాగా నీ వెంటపడే పిచ్చివాణ్ణి కాదు నేను. ఛాలెంజ్. దాన్ని చీకొట్టి పంపించకపోతే నేను పద్మావతినే కాను. నేను అదే అంటున్నాను. నిన్ను తూ అనిపించకపోతే నేను శ్రీనివాస్నే కాదు. వల్లి, ఈరోజు ఇక్కడికి రాహుల్ వచ్చాడు. రాహులా? ఏ రాహుల్? మన రాహుల్ వల్లి, ఇంతకు ముందే వచ్చాడు. ఏమన్నాడు? నేను కనిపించలేదు. నేను మా గోపాల్తో అబద్ధం చెప్పించి ఇక్కడి నుంచి పంపించేశాను. తను వెళ్ళిపోయాడని మీకెలా తెలుసు? తను వెళ్ళడం చూశాను. నేను వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయానని గోపాల్ తనకి చెప్పాడు. వాడది నమ్మి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయినా సరే నువ్వు అమ్మ కాస్త జాగ్రత్తగా ఉండండి. నా కొడుకు కోడలు ఈ జన్మలో నన్ను చేరుకోవాలని భగవంతుణ్ణి వేడుకుంటూ ఈ కొబ్బరికాయ కొడుతున్నాను. విక్రమ్ ఇక్కడేం చేస్తున్నాడు? ఎవరా అమ్మాయి?